అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కనీసం ప్రతిపక్ష హోదా కోల్పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్ మాత్రం మారదు. సేమ్ స్క్రిప్ట్. రెడ్ కార్పెట్ వేసారు, మళ్ళీ పొలాల గట్లు వచ్చారు, బురద లేని ఎండిపోయిన చేను సెలెక్ట్ చేసుకుని అక్కడ చేను వీళ్ళే పడగొట్టి తొక్కేసినట్టున్నారు. తొక్కి అక్కడికి వచ్చి ఫోటోషూట్ చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం బెంగళూరుకి వెళ్ళిపోతాడు ఈయన. అంటే వారం 10 రోజులు, ఒక నెల రోజులకి మళ్ళీ రాష్ట్రంలో ఏదైనా శవం లెగిసే వరకు కూడా శవ రాజకీయాలు చేస్తా వీళ్ళకి అలవాటు కదా, మళ్ళీ తిరుగురాడు. ఇక్కడ వచ్చిన పని ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, అంతే. ఇది చూసినామంటే తూర్పు తిరిగి దండం పెట్టేశాను నేను. అంతకు మించి ఇంక ఏం చేయాలో నాకు అర్థం కాలే. అంతకు మించి పీకేదేం లేదు. ఒక 1000 కోట్లు, ఎన్నో లక్షల కోట్లు దోచుకుని తిన్నారు, ఎన్నో లక్షల కోట్లు ఆస్తులు ఉన్నాయి, పేద ప్రజల ఆస్తులన్నీ దెబ్బ తిన్నారు గతంలో తండ్రి గారిని అడ్డు పెట్టుకుని కానీ, వైఎస్ఆర్సీపీని అడ్డు పెట్టుకుని గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఖర్చు పెట్టవచ్చు కదా. ఒక 1000 కోట్లు తీసి కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, మీరు ఇవ్వచ్చు కదా. ఒక 1000 కోట్లు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది ఉండాలంటే ఉందంటారా లేదంటారా? సో అది చేత కాదనమాట. మనకు చేతనైంది ఏంటంటే డ్రామా. ఇప్పుడు అలాగే ఉంటదా? కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, ఇంతకు మించి చేసేది ఏమి ఉండదు. రావడం, పోవడం, ప్రజల్ని తొక్కుకుంటూ పోవడం, పంటలు తొక్కుకుంటూ పోవడం. అక్కడ మొన్నటిదాకా ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు మిమ్మల్ని ఏమని ట్రోల్ చేయాలి? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అక్కడ జరిగింది ఏంటి? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకడు వచ్చాడు, అధికారంలో లేడు. అధికారంలో లేని నాయకుడు వచ్చినప్పుడు ఒక నాయకుడు ఒకడు వెళ్తే సరిపోదా? అక్కడ కెమెరామెన్లు, గన్మెన్లు, ఏళ్ళు సెక్యూరిటీ అని చెప్పేసి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని అక్కడ మీ కార్యకర్తలందరూ, మీ పేటీఎం కార్యకర్తలందరూ మొత్తం చేలన్నీ తొక్కుని మరి ఇంత దారుణమా? పేద ప్రజలు అక్కడ కనీసం బురద కూడా లేదు, చక్కగా పొలాలు ఎండిపోయినాయి. అలాంటి పొలాల్లో మేమందరం రైతులమే, ఎండిపోయిన పొలాల్లో ధాన్యం రాలుతాయో ఏమవుతాయో అక్కడ ఏం జరుగుతుంది అన్ని మాకు తెలుసు. మీ డ్రామాలో ఇక్కడ వేసి ఎవరిని నమ్మిద్దామని. నీకెన్నిసార్లు చెప్పాను, దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనిది ఎన్నటికీ దక్కదు అని. ఒక 1000 కోట్లు తీసుకొచ్చి మీరు ప్రజాధనం దోచుకున్నారే, పేద ప్రజలకు పంచవచ్చుగా. పవన్ కళ్యాణ్ లాగా. పవన్ కళ్యాణ్ దోపిడీ దుర్మార్గాలు చేయకపోయినా కష్టపడి సినిమాల్లోంచి డబ్బులు తీసుకొచ్చి పేద ప్రజలకు పెట్టాడు, మీరు కూడా అలా పెట్టొచ్చుగా. అది చేతనవు. ఒక డ్రామా మట్టికి చేతనవుద్ది. పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు ఏమైంది, కౌలు రైతుల కష్టాలు ఏంటని చెప్పేసి అడుసులో దిగి అక్కడికి వెళ్తే దాన్ని ట్రోల్ చేశారు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? పవన్ కళ్యాణ్ గారికి కింద వేసుకున్నది లెగ్గిన్ వేసుకోలేదని, డ్రెస్ వేసుకున్నారని ఎన్ని ట్రోల్స్ చేశారంటే మీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అనే ఓడితో సహా ప్రతి ఒక్కరూ ట్రోల్ చేశారు. మీ ఊళ్ళో కూడా గిసొంటోళ్ళు ఉన్నారంటే ట్యాగ్ చేయండి. అప్పుడు కనీసం ఇది తప్పు, ఇలాంటి ట్రోల్స్ చేయొద్దని ఒక స్టేట్మెంట్ కూడా ఎవరు మీరు మీ అభిమానుల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారనమాట. అంతేలే, యథా రాజా తదా కార్యకర్త, అంతకు మించి ఇంకేముంటది కానీ. జై హింద్.